ఈ విధంగా ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఇంతమందిని ఉచ్చకోత కోసి వాళ్ళ నిధులను దారి మళ్లించి వాళ్ళ విద్యకు దూరం చేసి వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను ప్రారంభించాను. ఈ దేశంలో నేనే సాధికారతకు నేనే అసలైన వారసుని అని చెప్పి మాయ మాటలు చెబుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజం చెప్పండి. మీరు వచ్చిన తర్వాత నిజంగా సాధికారత ఎక్కడైనా అమలుపరిచారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానపరిచారు. కనీసం ఈ రాష్ట్రంలో అమలుపరచినటువంటి దుర్మార్గుడు నువ్వు ఆయన పేరెత్తే అర్హత లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డల కోసం విదేశీ విద్యని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడితే ఆ పథకాన్ని మార్చి నీ పేరు పెట్టుకున్నావు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే నువ్వు ఎక్కువ. నువ్వు ఇవాళ కేవలం ఎన్నికల ముందు నాటకాలు ఆడుతా ఉన్నావు. ఎన్నికల కోసం మళ్ళీ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు నాటకాలు ఆడుతున్నావు. నీ నాటకాలకి తెరపడింది. ఈ వర్గాలన్నీ కూడా నువ్వు చేసినటువంటి మోసాన్ని గ్రహించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరొక పక్క యువతను చూసుకున్నట్టయితే ఇవాళ యువత నువ్వు వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేశావు. నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు. జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చావని నేను అడుగుతా ఉన్నా. 2,30,000 ఉద్యోగాలు అన్నావు. 2,30,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మెగా డిఎస్సి అన్నావు. ఎక్కడయ్యా మెగా డిఎస్సి? ఎవరి చెవుల్లో పువ్వు పెడతావయ్యా? అంటే యువతకి ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకుంటున్నావా? ఇవాళ నువ్వు కేవలం నువ్వు వచ్చిన తర్వాత యువతని గంజాయి పాలు చేసావు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ మన్యంలో ఏదైతే కాఫీ పండేదో, అరకులో ఏదైతే కాఫీ పండేదో దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే నువ్వు అదే అరకులో ఇవాళ గంజాయి పండిస్తూ నీ మనుషులతో ఇవాళ రాష్ట్రంలో యువత అంతా కూడా నిర్వీర్యమైపోతుంటే, గంజాయికి అలవాటు పడిపోతా ఉంటే ఆ బిడ్డల తల్లిదండ్రుల యొక్క వేదన, ఆ బిడ్డల యొక్క ఆ ప్రవర్తనలు చూసి వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తున్నారో